ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి గారు. మరి బంగారం వెండి గురించి మాట్లాడుకుంటే మరి ఆడవాళ్ళకి బంగారానికి చాలా దగ్గర సంబంధం ఉందని ఎంతో మంది అనలిస్టులు డైలీ మనకు చెప్తున్నారు. మరి చూసుకుంటే ఈరోజు మేడం కూడా చక్కగా గోల్డ్ వేసుకుని ఉన్నారు మంచిగా. మరి బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా, మరి అసలు ఏంటి ఏమనుకుంటున్నారు? అంటే మునిపెన్నడూ లేనంతగా పెరుగుతుందని చాలా మంది చెప్తున్నారు. అయినా సరే ఆడవాళ్ళు ఎక్కడ ఆగట్లేదు, కొనడానికి వెళ్తున్నారు. మరి మేడంతో మాట్లాడదాం ఒకసారి. మరి మేడం కూడా బంగారం షాప్కి వెళ్ళారా ఈ మధ్య కాలంలో? ఏమనుకుంటున్నారు ధరలు చూసి? నమస్తే మేడం. నమస్తే రవీణ గారు. మేడం, నేను చెప్పినట్టుగా మరి గోల్డ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక వెండి అంటారు అసలు నేను ఆగనంటుంది, తగ్గేటట్టు లేదు. ఈ రోజు 20,000 పెరిగింది వెండి. అంటే మామూలుగా వెండి అనేది మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం, బంగారం కోసమే వెళ్తా ఉంటాం కదా. వెండి ఇలా పెరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? మరి ఒక్కసారి ధరల గురించి మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, 40% మొత్తం మన వరల్డ్ వైడ్ చూసుకుంటే 40% కస్టమర్స్ అంటే గోల్డ్ కస్టమర్స్ మన ఇండియాలోనే ఉన్నారు. అవును. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ మన లేడీస్, సెకండ్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, థర్డ్ మన కల్చర్, ఈ అంటే మన ట్రెడిషన్, మన కల్చర్ ట్రెడిషన్ ఇదంతా. సో ఈ ఫ్యాక్టర్స్ అనేది హై ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. దీన్ని తగ్గించడం అనేది ఎవరికి కుదరదు. ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది ఎప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూనే ఉంది ఈ ఫ్యాక్టర్స్ వల్ల, కానీ తగ్గటం లేదు. ఇప్పుడు ఇంకా వెండి పెరుగుతోంది అనే కాన్సెప్ట్కి వస్తే మనకు దాదాపు 1-2 సంవత్సరాల కిందట వెండి చాలా తక్కువే ఉండేది. ఎప్పుడైతే బంగారు పెరగడం స్టార్ట్ అయిపోయిందో, అంటే హై స్పీడ్లో ఇది పెరుగుతోందో, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఏది మనకు? సిల్వర్. వెంటనే ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఇమ్మీడియట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ అమౌంట్ ఏం చేశారు, వెంటనే సిల్వర్ మీదకి కన్వర్ట్ చేసేసారు. అది ఒకటి. ప్లస్ మనము ఈ పూజా సామాగ్రి అని, ఇంట్లో పూజకు వాడే వస్తువులు, ఇవన్నీ కూడా మనము ఎక్కువ సిల్వరే ప్రిఫర్ చేస్తాం. అది ఒక విషయం. తర్వాత ఈ బంగారు కొనలేము అనేది వచ్చినప్పుడు డిమాండ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సిల్వర్కు పెంచేశారు మన వాళ్ళు. అంటే అక్కడ పెరుగుతుంది అనేది ఒక విషయం అయితే, మనం క్రియేట్ చేసాం దానికి డిమాండ్. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది నీ దగ్గర, 1,00,000 రూపాయలకు అంటే ఇప్పుడు ప్రజెంట్ కాదు, ఇప్పుడైతే 1,50,000 అయిపోయింది, వచ్చేసింది. ఈ రోజు అని కాదు, అంటే ఒక 6 months బ్యాక్ చూసుకుంటే అమ్మో 1,00,000 రూపాయలకి ఏంటి తులమైనా వస్తుంది, ఏం చేద్దాం, ఏదో ఒక రకంగా అయితే మనం కొనాలి ఫంక్షన్కి, ఇంట్లో. సో వెంటనే దాన్ని సిల్వర్కి కన్వర్ట్ చేశారనమాట. ఇది ఒక పాయింట్. అయితే మామూలుగా అంటారు కదా మేడం, మామూలుగా వేరే దేశాల్లో మీరు అన్నారు ఇందాక, మన ఇండియన్స్ ఎక్కువ బంగారం వాడతారని చెప్పేసి. ఎందుకంటే మనం ఆర్నమెంట్స్ రూపంలో నగలని అవి అన్ని వేసుకుంటాం. ఫారెన్ కంట్రీస్ లో చూసుకుంటే బంగారం అంత ఘనంగా వాడరు ఎవరు, ఏదో చిన్నగా ఒక చైన్ వేసుకుంటే అంతే, ఎక్కువ అది కూడా. కానీ మన దగ్గర అలా కాదు కదా, హారాలని, గాజులని, చౌలని, మాటీలని, రకరకాల ఉన్నాయి. మరి అంటే ఒక్కసారి మేడం బయట చూస్తే లేడీస్ కొన్ని స్టోర్స్ అయితే కొన్ని రష్ గానే కనబడుతున్నాయి, కొన్ని చోట్ల ఖాళీగానే ఉంటున్నాయి. అంటే మహిళలు ఈ టైంలో మరి ఎలా అంటారు, కొనడానికి వెళ్తున్నారంటారా, ఆగుతున్నారంటారా? ఈ మధ్యకాలంలో మీరేనా మరి విజిట్ చేశారా? ఈ మధ్యకాలంలో వెళ్ళలేదండి, కానీ మీరు ఇప్పుడు కొంచెం ఖాళీగా కనపడుతున్నాయి అంటారు కదా, ఎందుకంటే ఇప్పుడు ముహూర్తాలు లేవు. ఇంకా కొద్ది రోజులు ఆగండి. ఇప్పుడు కొద్ది రోజులు ఆగితే ఇంకా ఫిబ్రవరి వస్తుంది, ముహూర్తాలు మొదలవుతాయి, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, గృహప్రవేశాలు, ఇంకన్నీ ఎప్పుడైతే ముహూర్తాలు మొదలవుతాయో వాడు 1,00,000 కాదు, 1,50,000 కాదు, 170,000కి వెళ్తుంది కూడా, వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తున్నా కూడా మనమైతే ఎవరు తగ్గేదే లేదంటూ అందరూ వెళ్ళిపోతారు. అంటే ధర అంటే 20 తులాలు కొనాలి అనుకున్నవాడు 10 తులాలు కొంటాడు, 10 అనుకున్నవాడు 5 కొంటాడు. కానీ పరిస్థితి అయితే మారదు, కొనడం అనే పరిస్థితి అయితే మారదు. అంటే వెళ్ళడం అయితే ఆగదు, కానీ ఆ కొనేది ఏదైతే ధర ఉంటుందో ఆ క్వాంటిటీ తగ్గించుకుంటారా అంటున్నారు, కానీ కొనడం మాత్రం ఆగరు. ఇప్పుడు మీరు అన్నారు మేడం కూడా ఈ రోజు గోల్డ్ వేసుకొచ్చారు. సో ఈ రోజు చాలా పవిత్రంగా మనము సరస్వతీ దేవిని పూజ చేసుకుంటాం, ప్రార్థిస్తాం. వెంటనే ఏం చేస్తాము, ఏంటంటే ట్రెడిషన్ పరంగా పండగ వచ్చినా ఒక మంచి ఏదైనా ఫంక్షన్ వచ్చినా ఖచ్చితంగా బంగారం వేసుకోవాలి. ఉన్న దాంట్లో అదే కదా మనం చూపించుకోవడంలో బంగారం నగలు వేసుకోవాలి.
దానివల్ల ఈ రేటు కూడా పెరగడం కూడా చూస్తుంటే వెండి విషయానికి వస్తే మేడం గతంలో ఇలా ఎప్పుడు పెరగలేదు కదా, అంటే ఎప్పుడైనా అంటే ఇంత ఇలా పెరుగుదని ఎప్పుడైనా అనుకున్నారా? చాలా మంది ఏంటంటే వెండి అప్పట్లో కొనుక్కున్న వాళ్ళు కనుక ఇప్పుడు కనుక వెండి వాళ్ళు లక్కీ కొంతమంది ఫీల్ అవుతున్నారు, అమ్మో మేము కొందరు కేజీలు కొని పెట్టేసి ఉంటారు ఎప్పుడో, బిందెలు చొంబులు పెద్ద పెద్ద వస్తువులు కేజీలు కొనేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ మంచి ఇన్వెస్ట్మెంట్ అప్పట్లో వాళ్ళది. కానీ ఇప్పటికి కూడా ఇంకా ఇన్వెస్ట్మెంట్ అనే అనుకుంటున్నారు మన వాళ్ళు ఇంకా కూడా. ఎందుకంటే గోల్డ్ హ్యాస్ ఇంట్రిన్సిక్ వాల్యూ. అంటే మీరు దాన్ని ఎలా ఏ రూపంలో పెట్టినా ఎలా మార్చినా కూడా దాని వాల్యూ అయితే తగ్గదు, మారదు, పెరుగుతుంది తప్ప వాల్యూ ఎప్పుడు కూడా తగ్గదు. నాకు తెలిసి అసలు ఇప్పట్లో తగ్గే ఛాన్సెసే లేదు. కానీ డిమాండ్ అంటారా, ఇప్పుడు దాదాపు చాలా కొనేసి ఉంటారు. అంటే ప్రస్తుతం వాళ్ళకి ఏం ఫంక్షన్స్ ఏం ఉండవు ఇంట్లో, ఎవరో ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటారు, లేదా పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, లేదు ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళకు చాలా టైం ఉంటుంది, ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు గ్యాప్ ఇస్తారు అంతే తప్ప జనరల్గా ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉంది అనే వాళ్ళైతే ఎవరు గ్యాప్ ఇవ్వరండి. అయితే ఒక విషయం చెప్పండి మేడం ఫైనల్ గా, ఇప్పుడు అందరూ అంటున్నారు లేడీస్ కి గోల్డ్ కి చాలా దగ్గర సంబంధం, అసలు ఆడవాళ్ళు బంగారం లేకపోతే ఉండలేరు, కొంచెం అయినా సరే వెళ్ళి కొనుక్కోవాలనే ఒక ఆశ ఉంటది వాళ్ళకని. అంటే వాళ్ళకి పెరిగినా తగ్గినా కూడా ఆగరు, ఇప్పుడు గ్రాముల్లో అయినా కొంటారు, కొంటారు. నిజంగా వాస్తవం అంటారా? అంతే కదా, మన ఇండియన్ మహిళలందరూ అంతే, ఖచ్చితంగా మనం కొంటాం. మనం ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసేది ఏం చేస్తామంటే కావాలంటే అక్కడ సేవ్ చేసుకుంటాం. ఇంకా ఇంటికి ఏవో కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమేమో కొనాలనుకున్నాం, ఎందుకు అదంతా డిప్రిసియేషన్ కదా, వాడే కొద్దీ తగ్గిపోయే ధర దానికి, ఇది వాడే కొద్దీ తర్వాత కాలంలో పెరిగే ధర పెరుగుతుంది. సో ఆ ఆలోచనతో కూడా బంగారు కొనాలనే అనుకుంటారు తప్ప ఎవరు మానాలనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, మొన్న పెరుగుతుందని దాదాపు ఒక 1 or 2 months బ్యాక్ మా ఫ్రెండ్సే ఉన్నారు, వెళ్ళి సుమారుగా కొనేశారు గోల్డ్ అంతా, గోల్డ్ సిల్వరు, అసలు కేజీల లెక్కన సిల్వర్ అయితే కేజీల లెక్కన ఇట్లా దేవుడి పీటలని విగ్రహాల రూపంలో దీపం కుందులు అని, అంటే బాగా స్ట్రాంగ్గా అనమాట, కేజీలు కొనేశారు. ఎందుకండి ఇప్పుడు అంత ఇది అంటే, కొందామండి ఎలాగో పెరుగుతోంది కదా ధర, సో ఇన్వెస్ట్ చేసి పెట్టేసుకుంటే ఉంటుంది, మన తర్వాత వాళ్ళకి కూడా ఉంటుంది కదా, సో అలా కూడా కొనేస్తున్నారు. బ్రేక్ ఇప్పుడు వచ్చింది, కానీ రేపు ముహూర్తాలు వచ్చేసరికి ఇంపల్సివ్ బయ్యింగ్ టైప్లోనే వెళ్తారు జనాలు. ఒక్కసారి అక్కడ వెళ్ళేసరికి ఖచ్చితంగా కొంటారు. అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసే బదులు గోల్డ్ పైన చేయొచ్చు అని, ఎమర్జెన్సీలో కూడా మనకి అది లిక్విడ్ గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే మేజర్ గా కనిపిస్తున్నవి రెండేనండి, ఒకటి ల్యాండ్స్, 2 గోల్డ్. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కువ వీటి మీదే జరుగుతోంది. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, సరే ముందు ముహూర్తాలు వస్తున్నాయి, ఇంకా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శుభకార్యాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే కొనేవాళ్ళు ఎక్కడ తగ్గరు, అంటే క్వాంటిటీని తగ్గించుకుంటారు. అంటే ఇంత కొనాలనుకున్న వాళ్ళు ఇంతకే వస్తారు, ఇంత కొనాలని దిగుతారు తప్ప ఎక్కడ కూడా ఆగడం అయితే జరగదు అని చెప్తున్నారు. ఇప్పుడు కాదు ఇంకొంచెం ఆగితే ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి, అప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో స్టోర్స్ అంటున్నారు. అంటే లేడీస్కి గోల్డ్కి ఎంత రిలేషన్ ఉంటుంది అనేది ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. మరి చూద్దాం ఈ ధరలు ఎంతవరకు వెళ్తాయి, అసలు మరి తగ్గుతాయా పెరుగుతాయా, ఇంకా ఇలానే ఫ్లక్చుయేషన్స్లో ఉంటాయా. మరి వెండి రేట్ చూసుకుంటే 5 లక్షల వరకు వెళ్తుందని కూడా నిపుణులు చెప్పడం అయితే చూస్తున్నాం. చూద్దాం మరి రేట్లు ఎంతవరకు వెళ్తాయో. నమస్తే మ్యామ్. నమస్తే.